ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి 8వ తేదీన ప్రవేశించినప్పటికీ ఉత్తర తెలంగాణలోకి ప్రవేశించడానికి దాదాపుగా 2 వారాల సమయం పట్టింది. అయితే సాధారణంగా ఈ సమయానికి మహారాష్ట్రలో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాలి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే ఎల్నినో ప్రభావం అంతమైందని అనుమానం కూడా కలుగుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత భిన్నమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని అటు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఇక ఈ ఏడాది నీటి కోసం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని, నీటిని వృధా చేయొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఇంకొడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వర్షాభావ పరిస్థితులు కూడా మనకు కొంత కనిపిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క ఎండ తీవ్రత ఉంటుంది, వడగాలుల తీవ్రతగా మనకు కనిపిస్తుంది. మరి ఎట్ ఏ టైం సాయంత్రం పూట కూడా కొంతసేపు ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి కిమ్లో నింబస్ మేఘాలతోటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఎలినినో ప్రభావం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి రానున్నటువంటి వారం రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ సీజన్ లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మనం చూస్తా ఉన్నాం సాధారణంగా వర్షాకాలంలో ఎప్పుడు కూడా హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రజెంట్ హీట్ వేవ్ వార్నింగ్స్ కూడా ఇస్తా ఉన్నారు. కొంత ఏదైతే వర్షాల పరిస్థితి అనేది రాష్ట్రంలో ఎలా ఉందంటారు? ఈ నెల 8వ తారీఖున మనకి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో మనకి దక్షిణ తెలంగాణలో జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించాయి. జనరల్ గా మనకి ఋతుపవనాలు తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత 2 నుంచి 4 రోజుల్లోగా తెలంగాణ రాష్ట్రం అంతా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఈ రోజు 22వ తారీఖు ఇంతవరకు 15 రోజుల వరకు కూడా మనకి ఓన్లీ తెలంగాణలోని సగభాగం మాత్రమే కవర్ అయ్యి హైదరాబాద్ కి కొంచెం పై ఎగువగా అక్కడ వరకు వచ్చి చురుకుదనం లోపించి ఇంచుమించుగా మనకి 2 వారాల పాటు పెద్దగా కదలిక లేదు. అయితే నిన్నటి నుంచి కొంచెం అనుకూల పరిస్థితులు వచ్చి మనకి ఈ రోజు ఉదయానికి ఈ నైరుతి ఋతుపవనాలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని ఇంచుమించు మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేయడం జరిగింది. అయితే గత 15 రోజులుగా మనకి నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో స్టక్ అయిపోయి ఉండడం వల్ల మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ తేమగాళ్ళ యొక్క ప్రభావం ఏమీ లేకుండా పైగా ఉత్తర భారతదేశం నుంచి అలాగే వాయువ్య దిక్కు నుంచి మనకి వేడిగాళ్ళు ఉత్తర వాయువ్య దిశల నుంచి రావడం వల్ల మనకి జూన్ నెల 2-3 వారాల్లో కూడా అక్కడ హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. అంటే హీట్ వేవ్ అంటే ఇది మే నెలలో ఉన్నట్టుగా 45 డిగ్రీస్ కాకపోయినా 40 డిగ్రీలు దాటి మామూలుగా ఈ సమయానికి మనకు ఉండాల్సిన నార్మల్ టెంపరేచర్లు 36-37 డిగ్రీల ప్రాంతంలో ఉంటాయి. అక్కడ మనకి 41-40 డిగ్రీలు దాటి 4.5 డిగ్రీల కంటే దాటినట్టయితే మనం హీట్ వేవ్ గా పరిగణిస్తాం. కాబట్టి గత 5-6 రోజులు బట్టి మనకి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు, అలాగే సివియర్ హీట్ వేవ్ అంటే నార్మల్ కంటే 6.5 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితే సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు కూడా 4-5 జిల్లాల్లో మనకి ఉండడం జరిగింది. అయితే మనకి దక్షిణ ప్రాంతంలో ఏమో ఈ మాన్సూన్ గాలులు ఎక్కడి వరకు ప్రవేశించాయో ఆ ప్రాంతంలో కూడా పెద్దగా తేమ అవైలబిలిటీ లేకపోయినప్పటికీ కొంచెం ఉన్న తేమ వల్ల ఈ వేడిమి వల్ల ముఖ్యంగా సాయంత్రం సమయంలో క్యూములో నింబస్ మేఘాల తాకిడి కూడా మనం చూస్తున్నాము. అడపాదడపా చాలా జిల్లాల్లో మనకి ఈ ప్రాంతాల్లో ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము, ఇటు మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో గత 5-6 రోజులు బట్టి 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కూడా ఈ ప్రాంతంలో నమోదవుతుంది. సార్, ఫర్దర్ గా వారం రోజులు ఎలా ఉండబోతుంది? వర్షాలకు సంబంధించి ఏవైనా ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, అల్పపీడనాలు, ద్రోణులు ఏమైనా ఏర్పడే అవకాశం కనిపిస్తుందా? మనకి ప్రస్తుతం ఈ మాన్సూన్ గాలుల్లో చురుకుదనం వచ్చి మనకి ఈ ముందు వరకు వ్యాపించడం వల్ల ఈ తేమ గాలులు కూడా మనకి ముందుకు పోవడం జరుగుతుంది. అదే రకంగా మనకి తెలంగాణ నుంచి ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఒక ద్రోణి కూడా ఈ రోజు ఏర్పడింది. ఈ 2 పరిణామాల వల్ల మనకి ముఖ్యంగా మాయిశ్చర్ ఇన్కర్షన్ మనకి ఇంచుమించుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనివల్ల మనకి రాగల 5-6 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ప్రస్తుతం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు రేపు కూడా మనకి ఇంకా చాలా చోట్ల వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఈ రోజు రేపు పడే వర్షాల్లో తీవ్రత ముఖ్యంగా క్యూములో నింబస్ మేఘాల
తీవ్రత అలాగే ఈదురుగాల తీవ్రత కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఉత్తర తెలంగాణలో ఈ ప్రాంతంలో మనం ఆరెంజ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇది మనకి క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఈ ప్రాంతంలో ఈ రోజు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవి చూసినట్టయితే మనకి నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇంచుమించుగా ఈ వేడిమి ఎక్కువ ఉన్న ప్రాంతాల అన్నింటిలోనూ కూడా ఈ తేమగాలు సడన్ గా ప్రవేశించినప్పుడు తీవ్రమైన క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ లైట్నింగ్, పిడుగుపాటు అట్లాగే మనకి ఈ రాళ్ల వర్షము ఇటువంటి పరిణామాలు కూడా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఈ రెయిన్స్ రెగ్యులర్ గా పడి కొంచెం టెంపరేచర్లు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత క్యుములోనింబస్ మేఘాల తీవ్రత గ్రాడ్యువల్ గా తగ్గి మనకి మామూలు మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఎంత వర్షపాతం నమోదైంది, ఎంత లోటు వర్షపాతం ఉందంటారు? మనకి ఇప్పటి వరకు చూసినట్టయితే లోటు ఇంచుమించు 28-30% వరకు లోటు ఉంది. అంటే మనకి జూన్ నెలలో సాధారణ వర్షపాతమే తక్కువ ఉంటుంది, అరౌండ్ మనకి 18 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దాంట్లో మనకి ఇంచుమించు 30% వరకు ప్రస్తుతం లోటు ఉంది. రాగల 4-5 రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే సూచన ఉన్నందున ఈ లోటు ప్రస్తుతం మనకి కవర్ అయిపోయే అవకాశం జూన్ నెల వరకు కనిపిస్తుంది. సార్, ప్రజెంట్ ఎలినినో ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ఉందంటారు, తెలంగాణ పైన ఎలా ఉందంటారు? ఎల్నినో ప్రభావం డెఫినెట్ గా మనకి స్టార్ట్ అయినట్టుగా మనకి కూడా మనం చూస్తున్నాము. మాన్సూన్ గాలుల్లో ఆల్రెడీ చురుకుదనం లోపించడము, మనము ఒక అనుకున్న తేదీని దాటి ముందుకు పోకపోవడము, ఈ మాన్సూన్ గాలులు ప్రవేశించిన దగ్గర కూడా ఉండాల్సినంత మాయిశ్చర్ లేక అరకొరగా రెయిన్స్ పట్టము, ఇటువంటి పరిణామాలు చూస్తున్నాం. మనకి ఇప్పుడు తెలంగాణ కవర్ అయిన తర్వాత యాక్చువల్ గా ఈ సమయానికి మధ్యప్రదేశ్ లోని చాలా భాగాల వరకు మాన్సూన్ గాలులు కవర్ అవ్వాల్సింది. కానీ ఇప్పటి వరకు మనకి తెలంగాణ ప్రాంతంలోనే 2 వారాల వరకు స్ట్రక్ అయిపోయి ఉండడము, ఇవన్నీ కూడా ఈ ఎల్నినో యొక్క ప్రభావము. అలాగే మనకి ఈ మాన్సూన్ కి మరొక 2-3 అనుకూల పరిణామాలు, మేడియన్ జూలియన్ ఆసిలేషన్ అని ఉంటుంది మనకి హిందూ మహాసముద్రంలో, అది కూడా మనకి అనుకూలంగా లేదు. అలాగే మనకి సోమాలి జెట్ అని ఒక జెట్ స్ట్రీమ్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా చురుకుదనం లోపించింది. ఈ పరిణామాలన్నిటి వల్ల మనకి ఓవరాల్ గా మాన్సూన్ అనేది మందకొడిగా సాగుతోంది. సో మరి మరింత ముందుకెళ్ళాక దీని గమనం ఎట్లా ఉంటుంది అన్న, మనకి రాగల 5-6 రోజులైతే ఈ తెలంగాణ అంతా వ్యాప్తి చెందడం వల్ల మనం మంచి వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎంత వర్షపాతం అంచనా? ఈ సీజన్ లో మనకి దేశవ్యాప్తంగా చూసినట్టయితే 10% లోటు ఉంటుంది, అంటే 10-14% వరకు లోటు ఉంటుందని ఐఎండీ చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో కొంచెం భిన్నమైన వాతావరణం మనకి ఫోర్కాస్ట్ లో కనిపించింది. అదేంటంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో జిల్లాల్లో ఇంచుమించు 20-30% లోటు కనిపించగా, సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 20-30% అధికంగా వర్షపాతం చూపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణలో అయితే నార్మల్ రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంది అని మనకి ఫోర్కాస్ట్ సూచిస్తుంది. కానీ మనకి నార్మల్ గా లోకల్ గా రెయిన్ ఫాల్ పడినా మనకి నదీ జలాల్లో లభ్యత తగ్గిపోయే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా మనకు వచ్చే నదులు కృష్ణా, గోదావరి నదుల యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఈ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల ప్రాంతంలో ఇంచుమించు 30% వరకు లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. సో నదీ జలాల్లో మనకి లభ్యత తగ్గిపోయినట్టయితే, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో తాగునీటికి, అలాగే అనేక పట్టణాల్లో తాగునీటికి, ఈ సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. దీనికి తోడు ఎల్నినో సమయంలో ఏంటంటే మనకి 90% రెయిన్ కూడా సమానంగా పడితే పెద్ద ఇబ్బంది ఉండదు, ఒక 10% తోటి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మెయిన్ గా ఎల్నినో సమయంలో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ వర్షాలు అనేవి డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. ఒక 5-6 రోజులు భారీ వర్షం పట్టడము, తర్వాత ఇంచుమించు 3-4 వారాలు మనకి డ్రై స్పెల్ కొనసాగడము, ఇటువంటి పరిస్థితులు వచ్చినట్టయితే ఈ భారీ వర్షాన్ని ప్రస్తుతం ఎవరు జాగ్రత్త చేసుకోవడం లేదు. వచ్చినట్టు మనకి డ్రైల ద్వారా బయటకు పంపించుకోవడం ఇటువంటి జరుగుతున్నందున మనకి నీటి ఎద్దడి అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి పడే వర్షాన్ని ప్రతివారు కూడా పంటల్లో అయినా సరే ఒక కుంటను తవ్వుకుని దాంట్లో నిల్వ చేసుకోవడము, ఇళ్లలో కూడా ఇంకుడు గుంత పెర్కులేషన్ పిట్ కానీ లేదంటే ఒక సంపులో కానీ ఈ నీటిని మళ్లించుకుని స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ముందు గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఫర్దర్ గా ఈసారి మాత్రం కొంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంత వర్షాల పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి నీటి బొట్టును కూడా జాగ్రత్త పరచాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా ఎక్కడ ప్రజలను అప్రమత్తం చేసిన దాఖలాలు అయితే లేవు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.